గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని స్థాయిల్లో చర్యలు చేపడుతుందని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. శుక్రవారం కొవ్వూరు నియోజకవర్గంలోని వాడపల్లి సమీప గోంగూరు లంక ప్రాంతాన్ని పరిశీలించారు. ఆమె వెంట స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి ముఖ్యమంత్రితో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఘాట్ల ఆధునికీకరణ, రహదారుల విస్తరణ, యాత్రికులకు అవసరమైన సౌకర్యాల కల్పన వంటి అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు పేర్కొన్నారు. పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముందుకు సాగాలని ముఖ్యమంత్రి సూచించినట్లు వెల్లడించారు. గోంగూరలంక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే చర్యలు తీసుకుంటున్నామన్నారు. టూరిజం ప్రాంతీయ సంచాలకులు ఎన్వీవీఎస్ఎన్ మూర్తి, గోదావరి హెడ్వర్క్స్ ఈఈ జి శ్రీనివాసరావు, జిల్లా టూరిజం అధికారి పి వెంకటాచలం, తహసీల్దార్ డి దుర్గాప్రసాద్, ఎంపీపీ కాకర్ల నారాయుడు, సూరపని సూర్యభాస్కర్ రామ్మోహన్, బేతిన నారాయణ, సుంకర సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్ననే జిల్లా కలెక్టర్ గారితో, అదేవిధంగా కమిషనర్ గారితో ముఖ్యమంత్రి గారిని పుష్కరాలకు సంబంధించినటువంటి పనుల గురించి వారితో డిస్కస్ చేయడానికి కలవడం జరిగింది. అన్ని విషయాలు కూడా రోడ్లకు సంబంధించి, అదేవిధంగా ఘాట్ల యొక్క మోడర్నైజేషన్ కి సంబంధించి, పవర్ కి సంబంధించి వీటన్నిటి గురించి కూడా వారితో కూలంకుషంగా అన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది. అతి త్వరలో వారు అధికారులతో కూడా ఈ నెలాఖరు కల్లా ఒక మీటింగ్ పెట్టి మరి ఒకసారి ఆ పనులు ఎంతవరకు వచ్చాయనేటువంటి విషయాన్ని రివ్యూ చేసుకుంటూ, అంటే అట్ షార్ట్ ఇంటర్వెల్స్ వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పి వారు నిన్న మాకు భరోసా ఇచ్చారు. అన్ని విధాలా కూడా వారి అంటే ప్రభుత్వం యొక్క సహకారం మాకు అందిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక ఇప్పటి నుండి కూడా పుష్కర పనులు ఏవైతే ఉన్నాయో అవి త్వరితగతిన ముందుకు వెళ్తాయని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నటువంటి విషయం. అయితే ఇవాళ ప్రధానంగా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గోంగూర లంక ఇప్పటి వరకు కూడా ఎవరూ దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయలేదు. ఎప్పుడైతే స్థానిక ఎమ్మెల్యే గారు ముప్పిడి వెంకటేశ్వరరావు గారు మా దృష్టికి ఈ విషయం తీసుకొచ్చారో, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడటం జరిగింది. ఏమన్నా ఒక థీమ్ పార్క్ మనం ఇక్కడ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందేమో ఒకసారి వారిని ఆలోచించమని చెప్పి అభ్యర్థించాము. ఆ అభ్యర్థన మేరకు వారు ఒక ఆలోచనతోటి వచ్చారు. కానీ స్థానికంగా ఇక్కడ గోంగూర లంకను కూడా ఒకసారి ఫిజికల్ గా పరిశీలించి అది ఏ మేరకు, అంటే ఇది గోదావరి నది మధ్యలో ఉంది కాబట్టి భూసార పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అంటే భూమి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మట్టి తట్టుకోగలదా, ఒకవేళ ఇక్కడ ఏమైనా గట్టి కన్స్ట్రక్షన్స్ జరిపితే అనేటువంటి విషయం, అదేవిధంగా పర్యావరణానికి సంబంధించినటువంటి అంశం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి అనేటువంటి ఒక నిర్ధారణకి ఇప్పుడు రావడం జరిగింది. అతి త్వరలో దగ్గర ఒక 15-20 రోజుల్లో మళ్లీ తిరిగి ఒక మీటింగ్ నిర్వహించుకుంటూ